హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఐసీటీ ఇంటిగ్రేషన్ పేపర్ 2 బీఈడి టెక్స్ట్ బుక్లో ఉన్న 4th యూనిట్లో బ్లాగ్స్ గురించి, అలాగే 5th యూనిట్లో వెబ్ 2.0 అండ్ స్మార్ట్ బోర్డ్ నుంచి కొన్ని బిట్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యాయామాలు నమూనాలు ప్రాంప్ట్ వ్రాయటానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ఇది సహకారం పీర్ సమీక్ష కోసం ఉపయోగకరమైన తరగతి సమాచారం ప్రకటనలో ఆన్లైన్ రీడింగ్లు వ్యాయామాలను ఒకే స్థలంలో తెలియజేస్తుంది. ఫస్ట్ 1 ఉపాధ్యాయ బ్లాగులు, 2 తరగతి బ్లాగులు, 3 వ్యక్తిగత విద్యార్థి బ్లాగులు, 4 గవర్నమెంట్ బ్లాగులు. ఫస్ట్ 1 ఉపాధ్యాయ బ్లాగులు. ఒక విద్యార్థి వయోజన సహాయంతో ఒక పనిని చేయగలడని ఏ శాస్త్రవేత్త చెప్పాడు? స్కిన్నర్, వైగోట్స్కో, థార్న్డైక్ అండ్ పియాజే. వైగాట్స్కో. అన్ని తరగతి ప్రకటనలు, అసైన్మెంట్లు, వ్యాయామాలను ఒకే స్థలంలో టీచర్ సైట్ ఆపరేట్ విద్యార్థుల ఆలోచనలు, చిత్రప్రతులు లేదా ప్రాజెక్టులను సాపేక్షంగా తక్కువ స్థాయిలో పంచుకోవడానికి వర్క్ స్టేషన్, నిశ్శబ్ద విద్యార్థులకు మాట్లాడటానికి ఆలోచనలకు అందించడానికి ఒక వేదికగా పనిచేసే బ్లాగులు. వ్యక్తిగత విద్యార్థి బ్లాగుల, 2 తరగతి బ్లాగుల, 3 సహకార బ్లాగుల, 4 ఉపాధ్యాయ బ్లాగుల. తాడు తరగతి బ్లాగులు. ఈ వెబ్సైట్స్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అసైన్మెంట్లు మెదడును కదిలించడం, ప్రక్రియ ఆధారిత కార్యకలాపాలు, డిజైన్, దృశ్య వాక్చర్యం యొక్క ప్రశ్నలను, కార్యస్థలాన్ని, విద్యార్థులకు ప్రేక్షకులు, వాయిస్ యజమాని యొక్క ప్రభావాన్ని, డ్రాప్లు, పురోహితులతో ఉన్న వర్క్లను నిల్వ చేయడం ద్వారా వ్రాత ప్రక్రియ యొక్క ఆర్కైవ్, ప్రాజెక్టులు, కొత్త వీడియో ప్రాజెక్టులను ప్రదర్శించడానికి, ఆలోచన పరిశోధనలు విస్తరించడానికి, విద్యార్థి ఎనేబుల్ చేయడానికి ఏ బ్లాగులు అవసరము ఉపయోగపడతాయి? తరగతి బ్లాగులు, ప్రదర్శన బ్లాగులు, వ్యక్తిగత విద్యార్థి బ్లాగులు, సహ కార్యక్రమ బ్లాగులు. ఆప్షన్ 3 వ్యక్తిగత విద్యార్థి. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. విద్యా బ్లాగులు ఇవి ఉన్న ఉపాధ్యాయ బ్లాగులు. అభ్యాసను సుసంపన్నం చేయటంలో సమాచార ప్రచార సాంకేతికత ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎంత కోణంలో అభ్యాసం సహకరిస్తుంది? 90 degrees, 180 degrees, 360 degrees, 480 degrees. 360. అభ్యాసను సుసంపన్నం చేయటంలో సమాచార ప్రచార సాంకేతిక అభ్యాసన సహకరించేవి క్రింది వాటిలో లేనిది ఏమిటి? తిరగబడ్డ తరగతి గది, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం, 2 సహకార అభ్యాసనం, 3 వీడియో కాన్ఫరెన్స్, తాడు సమూహ చర్చా వేదికలు, క్షేత్ర ప్రదర్శనలు, విద్యా తరగతి గది, 4 ఇవి అన్ని ఐసీటీ అభ్యాసంలో భాగంలోనివి. అంటే తిరగబడ్డ తరగతి గది, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం, సహకార అభ్యాసనం, వీడియో కాన్ఫరెన్స్, సమూహ చర్చా వేదికలు, క్షేత్ర ప్రదర్శనలు, విద్యా తరగతి గది ఇవన్నీ ఐసీటీలోని అభ్యాసనంలోని భాగాలు. ఐసీటీ సాంకేతిక రూపాలు, ఎలక్ట్రానిక్ మార్గాలు. ఐసీటీ సమాచార మార్పిడి ద్వారా వ్యక్తులను భాగస్వామి చేస్తుంది. ఐసీటీ సమాచార సృష్టించి నిల్వ చేస్తుంది, వారిని ప్రదర్శించి ప్రసారం చేస్తుంది. ఐసీటీ విస్తృతమైన సాంకేతిక రూపాలను కలిగి ఉంటుంది. ఈ విధంగా ఎవరు నిర్వహించారు? సిడిఇసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, భారతదేశ ప్రభుత్వం. ఇన్ఫోసిస్ భారతదేశ ప్రభుత్వం. గూగుల్. ఆప్షన్ 3 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, సైబర్ సెట్టింగ్. ఆప్షన్ మీ పైవేవి కావు. ఆప్షన్ 1 నెట్వర్క్ వ్యవస్థలు, ఆన్లైన్ సమాచార భాగస్వామ్యం, ప్రచార వాణిజ్య సమూహంగా ఉంటుంది. ఈ వేటికి సంబంధించినవి? ఐసీటీ మౌలిక సదుపాయాలు, అనువర్తిత సాంకేతిక నిపుణులు, ఐసీటీ వ్యాపార పరిశ్రమ ఉపయోగాలు, ఐసీటీ పరిశోధన అభివృద్ధి శాస్త్రవేత్తలు, ఐసీటీ అంకాత్మిక అక్షరాస్యత. ఐసీటీ మౌలిక సదుపాయాలు మరియు అనువర్తిత సాంకేతిక నిపుణులు. విద్యార్థులకు, కార్మికులకు, పౌరులకు ఐసీటీ ఉత్పాదకంగా ఎలా ఉపయోగించాలో బోధించటాన్ని ఏమంటారు? ఐసీటీ పరిశోధన అభివృద్ధి శాస్త్రవేత్తలు, ఐసీటీ అంకాత్మిక అక్షరాస్యత, ఐసీటీ మౌలిక సదుపాయాలు, ఐసీటీ అనువర్తిత సాంకేతిక నిపుణులు. ఐసీటీ అంకాత్మిక అక్షరాస్యత.
నాణ్యత నియంత్రణ వ్యవస్థలు, ఉత్పత్తి భద్రత అవసరాలు, సాఫ్ట్వేర్ అనువర్తనాలు, పరిశోధన పరికరాలు ఏ వ్యవస్థలతో ఏకీకరణం చేయబడ్డాయి? బయోసైన్స్ పరిశ్రమలు పరిశోధన చేయడానికి, సేంద్రియ పదార్థాలను విశ్లేషించడానికి, బయోటెక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థలు దీనిపై ఆధారపడతాయి. ఐసిటి మౌలిక సదుపాయాలు, 2 ఐసిటి వ్యాపార పరిశ్రమ ఉపయోగాలు, 3 ఐసిటి పరిశోధన అభివృద్ధి, 4 పైవేవీ కావు. ఐసిటీలో అంతర్లీనంగా ఉన్న శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాలను లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఈ రంగంలో అభివృద్ధి చేసే వ్యక్తులపై ఆధారపడతాయంది. అది ఏ రంగము? ఐసిటి పరిశోధన అభివృద్ధి శాస్త్రవేత్తల రంగం, ఐసిటి వ్యాపార పరిశ్రమ ఉపయోగాలు, ఐసిటి మౌలిక సదుపాయాలు, ఐసిటి అక్షరాస్యత. ఐసిటి పరిశోధన అభివృద్ధి శాస్త్రవేత్తల రంగం. ఏ సంవత్సరంలో ప్లేటో వ్యవస్థ అభివృద్ధి చెందినప్పటి నుండి కంప్యూటర్ సహాయంతో అభ్యసించడం ద్వారా చాలా వరకు ఈ రంగం కంప్యూటర్ అసిస్టెంట్ లెర్నింగ్ అనేది రూపాంతరం చెందింది? 1970, 1960, 1950, 1966. ఆప్షన్ 2. ఇక్కడ నుంచి ఫిఫ్త్ యూనిట్ అండి, వెబ్ 2.0. దాంట్లో ఉన్న హెడ్లైన్స్ మొత్తం, లక్షణాలు, పరిమితులు అన్నీ. వెబ్ 2.0 అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? టిమ్ బెర్నర్లీ, డార్సీ డి ఓరైలీ, లారీ పేజ్. డార్సీ డి అంటే మొదటిసారి ఉపయోగించాడు. వెబ్ 2.0 ప్రాముఖ్యత ఏ సంవత్సరం తర్వాత పెరిగింది? 1999, 2001, 2004, 2010. వెబ్ 2.0 యొక్క ప్రధాన విశేషం ఏమిటి? కేవలం చదవగలిగే వెబ్. వినియోగదారులు చదవటం ప్లస్ ప్రచురించడం చేయగలరు. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఉపయోగించగలరు. కేవలం వీడియోలు చూడటానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి, వినియోగదారులు చదవటం ప్లస్ ప్రచురించడం చేయగలరు. వెబ్ 2.0 ద్వారా ఏమి సాధ్యమవుతుంది? పుస్తకాలు ఆన్లైన్లో చదవటం. వినియోగదారులు. ఆప్షన్ బి, వినియోగదారులు సహకరించే విషయం రూపొందించడం, పంపించడం. ఆప్షన్ సి, కేవలం ఈమెయిల్ పంపటం మాత్రమే. ఆప్షన్ డి, వెబ్సైట్లు మాత్రమే డిజైన్ చేయటం. ఆప్షన్ బి అంటే వినియోగదారులు సహకరించి విషయం రూపొందించడం, పంపించటం. వెబ్ 2.0 ఏ రకమైన వేదికకు పనిచేస్తుంది? ఆటలను డౌన్లోడ్ చేసే వేదిక, సృజనాత్మకతలు కలుసుకొని విషయాలు పంచుకునే వేదిక. ఆప్షన్ సి, కేవలం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వేదిక. ఆప్షన్ డి, ఆన్లైన్ లెర్నింగ్ వేదిక. సృజనాత్మకతలు. ఆప్షన్ బి. ఆప్షన్ 18th క్వశ్చన్, వెబ్ 1.0 యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? చదవటం ప్లస్ రాయటం. కేవలం చదవటం మాత్రమే. ఆప్షన్ సి, వీడియోలు రూపొందించడం. ఆప్షన్ డి, సోషల్ నెట్వర్కింగ్. కేవలం చదవటం మాత్రమే. వెబ్ 2.0లో వినియోగదారులు ఏమి చేయగలరు? కేవలం సమాచారం చూడటం, చదవటం, రాయటం రెండూ చేయగలరు. కేవలం ఆన్లైన్ షాపింగ్, డి ఫైళ్లు మాత్రమే చూడగలరు. ఆప్షన్ బి, చదవటం, రాయటం రెండూ చేయగలరు. వెబ్ 1.0 ఏ రకమైన కమ్యూనికేషన్ సూచిస్తుంది? 2 వే, 1 వే, మల్టీ వే, నో కమ్యూనికేషన్. 1 వే. వెబ్ 1.0 ఏ విధంగా ఉంటుంది? ప్రజాస్వామికంగా, అధికారం ఆధారితంగా. ఆప్షన్ సి, సహకార వేదికగా. ఆప్షన్ డి, సామాజిక వేదికగా. అధికార వేదికం. వెబ్ 2.0లో ఏ విధంగా ఉంటుంది? మూసివేయబడిన వేదిక, ప్రజాస్వామ్య వేదిక, కేవలం చదవడానికి మాత్రమే, సమాచారం లేని వేదిక. ప్రజాస్వామ్య వేదిక. వెబ్ 1.0 స్వభావం ఎలా ఉంటుంది? క్రియాశీలక, నిష్క్రియ, అత్యంత సహకారం, సోషల్ మీడియా. ఆప్షన్ బి, నిష్క్రియ. వెబ్ 2.0 యొక్క స్వభావం ఏంటిది? స్థిర, మూసివేయబడింది, క్రియాశీలక, యాక్టివ్, రీడ్ ఓన్లీ. ఆప్షన్ సి, క్రియాశీలకంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. వెబ్ 1.0 ఎలా ఉంటుంది? మూసివేయబడిన, క్లోజ్డా, ఓపెన్ మరియు సహకరణ. ఆప్షన్ సి, సోషల్ ప్లాట్ఫామ్. ఆప్షన్ డి, క్లౌడ్ బేస్డా. మూసివేయబడిన, క్లోజ్డ్గా. వెబ్ 2.0 ఏ విధంగా ఉంటుంది? క్లోజ్డ్, పరిమిత సహకారం, ఓపెన్, కొలాబరేటివ్, సహకారంతో కూడుకున్నది. ఆప్షన్ డి, రీడ్ ఓన్లీ. ఓపెన్, కొలాబరేటివ్, సహకారంతో కూడుకుంది. వెబ్ 1.0లో సాంకేతిక స్థాయి ఎలా ఉంటుంది? తక్కువ, పూర్తి, టెక్నికల్, సోషల్ ఓన్లీ, డి ఏ ఆధారితం.
పూర్తిగా టెక్నికల్. వెబ్ 2.0లో సాంకేతికత ఎలా ఉంటుంది? లేదు, ఆధునిక ప్లస్ పూర్తిగా టెక్నికల్, రీడ్ ఓన్లీ. ఆప్షన్ డి కేవలం స్టాటిస్టిక్స్. ఆప్షన్ బి వెబ్ 2.0లో వెబ్ 1.0తో పోలిస్తే ప్రధాన మార్పు ఏమిటి? కేవలం చదవటం మాత్రమే. చదవటం, రాయటం చేయగలటం, కేవలం ఫోటోలు చూడటం, కేవలం మెసేజ్ పంపించటం. చదవటం ప్లస్ రాయటం చేయగలటం. వెబ్ 1.0లో ఏ విధానాన్ని అనుసరిస్తుంది? బాటమ్ అప్ విధానం, సోషల్ విధానం, టాప్ డౌన్ విధానం, కోఆపరేటివ్ విధానం. ఆప్షన్ సి టాప్ డౌన్ విధానం. వెబ్ 2.0 ఏ విధానానికి ఉదాహరణ? టాప్ డౌన్, రీడ్ ఓన్లీ, బాటమ్ అప్, క్లోజ్డ్. బాటమ్ అప్. వెబ్ 2.0లో వినియోగదారుల పాత్ర ఏమిటి? కేవలం విషయాన్ని చదవటం, నిర్ణయాలు తీసుకోలేరు, సమాచారం రూపొందించటం, సవరించటం, పంచుకోవటం, కేవలం ఈమెయిల్ పంపటం. సమాచారం రూపొందించటం, సవరించడం, పంచుకోవటం. క్రింది వాటిలో వెబ్ 2.0 ద్వారా చేయగలిగిన పని ఏమిటి? కేవలం వెబ్ కంటెంట్ చూడటం, చిత్రం పంచుకోవటం, ఈమెయిల్ ఆన్లైన్ సవరణ చేయటం, కేవలం స్టాటిక్స్ పేజీలు చూడటం, రీడ్ ఓన్లీ వెబ్ పేజెస్. చిత్రం పంచుకోవటం, ఈమెయిల్ ఆన్లైన్ సవరణ చేయటం. వెబ్ 2.0లో వినియోగదారులు ఏమి చేయగలరు? కేవలం చదవటం మాత్రమే. పరస్పర చర్య చేయటం, సహకరించటం, ఎడిటింగ్ చేయటం, పేజీలను చూడటం మాత్రమే, కేవలం అధికారిక సమాచారం పొందటం. ఆప్షన్ బి పరస్పర చర్య చేయటం, సహకరించటం, ఎడిటింగ్ చేయటం. వెబ్ 2.0 ద్వారా చేయగల పని ఏమిటి? స్టాటిక్ పేజీలను మాత్రమే చూడటం, చిత్రాలు పంచుకోవటం, సమాచారాన్ని సవరించటం, సహకరించటం, రీడ్ ఓన్లీ బ్రౌజింగ్, ఆఫ్లైన్ డేటా. ఆప్షన్ బి ఓపెన్ ఐడి అంటే ఏమిటి? వెబ్ పేజీ డేటా HTML ట్యాగ్స్తో ఫార్మాట్ చేసే విధానం, కంటెంట్ అప్డేట్స్ని ఆటోమేటిక్గా పంపే సిస్టమ్, ఒకే అకౌంట్తో అనేక వెబ్సైట్లో లాగిన్ అయ్యే విధానం, అకౌంట్ యజమానిని OTP ద్వారా గుర్తించే విధానం. ఒకే అకౌంట్తో అనేక వెబ్సైట్లలో లాగిన్ అయ్యే విధానం. RSS అంటే ఏమిటి? ర్యాపిడ్ సర్వీస్ సిస్టమ్, రియల్లీ శాంప్లీ సిండికేట్, రిమోట్ సిగ్నల్ సిస్టమ్, డీసెంట్ స్టోరేజ్ సర్వీస్. ఆప్షన్ బి వెబ్సైట్లలో RSS గుర్తు సాధారణంగా ఏ రంగులో కనిపిస్తుంది? నీలం, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు. నారింజ. RSS మొదటగా ఎవరి ద్వారా అభివృద్ధి చేయబడింది? గూగుల్, మైక్రోసాఫ్ట్, నెట్స్కేప్, యాహూ. ఆప్షన్ సి RSSని ప్రధానంగా ఏ పని కోసం ఉపయోగిస్తారు? గేమ్స్ ఆడుటకు, పునరావృతంగా నవీకరించబడే కంటెంట్ పంపటానికి. ఆప్షన్ సి వీడియోలను డౌన్లోడ్ చేయటానికి. ఆప్షన్ డి వెబ్సైట్లను డిజైన్ చేయటానికి. పునరావృతంగా నవీకరించబడే కంటెంట్ పంపటానికి. RSS ఫీడ్లు ఎలా పనిచేస్తాయి? యూజర్ వెతికినప్పుడు మాత్రమే సమాచారం ఇస్తాయా? ఆప్షన్ బి కొత్త అంశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూజర్ పరికరానికి పంపుతాయా? ఆప్షన్ సి కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే పంపుతాయా? ఆప్షన్ డి ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తాయా? ఆప్షన్ బి కొత్త అంశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూజర్ పరికరానికి పంపుతాయి. ఓనర్ ఎథెంటిక్ అంటే ఏమిటి? గేమ్ డౌన్లోడ్ ప్రోటోకాల్, రక్షిత డేటాను సురక్షితంగా యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్, వెబ్సైట్లో రంగులు మార్చే సాఫ్ట్వేర్. ఆప్షన్ డి కేవలం లాగిన్ పాస్వర్డ్లను సేవ్ చేసే టూల్. ఆప్షన్ బి రక్షిత డేటాను సురక్షితంగా యాక్సెస్ చేయడానికి ఉపయోగించేది ప్రోటోకాల్. ఓనర్ ఎథెంటిక్ను ఉపయోగించే కారణం ఏమిటి? యూజర్ పాస్వర్డ్ను బయట పెట్టకుండా రక్షిత డేటాను యాక్సెస్ చేయటం కోసం, పాస్వర్డ్ను ఎప్పటికప్పుడు మార్చడానికి. ఆప్షన్ సి ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి. ఆప్షన్ డి వెబ్సైట్ రంగు మార్చడానికి. ఆప్షన్ ఏ అంతర్జాల ఆధారిత అప్లికేషన్కు యూజర్ పుట్టిన తేదీ లేదా ఈమెయిల్ అవసరమైనప్పుడు ఓనర్ ఎథెంటిక్ ఏం చేస్తుంది? యూజర్ను కొత్త అకౌంట్ తెరవమని అడుగుతుంది. ఆ సమాచారాన్ని సంబంధిత స్థలాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతి తీసుకుంటుంది. డేటాను తొలగిస్తుంది. యూజర్ ఫోన్ను రీస్టార్ట్ చేస్తుంది.
ఆ సమాచారానికి సంబంధిత స్థలాన్ని యాక్సెస్ చేయటానికి అనుమతి తీసుకుంటుంది. ఓనర్ అథెంటిక్ ఎలా పనిచేస్తుంది? యూజర్ పాస్వర్డ్ అప్లికేషన్ ఇస్తుంది. బి రక్షిత డేటా ప్రోటోకాల్ ద్వారా ఇతర సేవలో ఉన్న డేటాను అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. సి ఇంటర్నెట్ లేకుండా డేటా ఇస్తుంది. కేవలం మొబైల్ డేటాలో మాత్రమే పనిచేస్తుంది. రక్షిత డేటా ప్రోటోకాల్ ద్వారా ఇతర సేవలో ఉన్న డేటా అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. మైక్రో ఫార్మాట్స్ అంటే ఏమిటి? పెద్ద డేటాబేస్ నిల్వ చేసే విధానం. బి XHTMLలోని సమాచారాన్ని సూచించడానికి ఉపయోగించే సరళమైన ఓపెన్ ఆకృతి సమితి. సి ఇంటర్నెట్ వేగాన్ని పెంచే టెక్నిక్. వెబ్ పేజీల రంగులు మార్చే విధానం. ఆప్షన్ బి. మైక్రో ఫార్మాట్స్ ఎలా ఉపయోగపడతాయి? వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ మార్చడానికి సహాయపడతాయి. సమాచారాన్ని నేరుగా వెబ్ పేజీలో పొందుపరిచి శోధనా యంత్రాలు మరియు బ్రౌజర్లు ఆ సమాచారాన్ని అర్థం చేసుకునేలా సహాయపడతాయి. ఆప్షన్ సి మొబైల్ మెమరీ పెంచడానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ డి కేవలం ఇమేజ్ ఫైళ్ళను మాత్రమే లోడ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ బి ఎలా ఉపయోగపడతాయి అంటే సమాచారాన్ని నేరుగా వెబ్ పేజీలో పొందుపరిచి శోధనా యంత్రాలు మరియు బ్రౌజర్లు ఆ సమాచారాన్ని అర్థం చేసుకునేలా సహాయపడతాయి. AJAX అంటే ఏమిటి? వెబ్సైట్ డిజైన్ టూల్. పరస్పర చర్యగల వెబ్ అనువర్తనాలను రూపొందించడానికి ఉపయోగించే అంతర్జాల అభివృద్ధి పద్ధతుల సమూహం. కంప్యూటర్ వైరస్ కేవలం మొబైల్ అప్లికేషన్ కోసం ఉపయోగించే సిస్టమ్. ఆప్షన్ బి పరస్పర చర్యగల వెబ్ అనువర్తనాలను రూపొందించడానికి ఉపయోగించే అంతర్జాల అభివృద్ధి పద్ధతుల సమూహం. AJAX యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఏ పేజీ మొత్తాన్ని రీలోడ్ చేసి మాత్రమే సమాచారం ఎత్తేస్తుంది. ఆప్షన్ బి ఇప్పటికే ఉన్న వెబ్ పేజీకి జోక్యం లేకుండా సర్వర్ నుండి అసమకాలికంగా డేటా తిరిగి పొందగలదు. ఆప్షన్ సి కేవలం HTML ఫైళ్ళను మాత్రమే చదువుతుంది. ఆప్షన్ డి వెబ్సైట్ రంగుల్ని మార్చుతుంది. ఇప్పటికే ఉన్న వెబ్ పేజీకి జోక్యం లేకుండా సర్వర్ నుండి అసమకాలికంగా డేటా తిరిగి పొందగలదు. జావా స్క్రిప్ట్ అంటే ఏమిటి? ఆబ్జెక్ట్ ఓరియంట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, హార్డ్వేర్ లాంగ్వేజ్, డేటాబేస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంగ్వేజ్. ఆప్షన్ ఏ. జావా స్క్రిప్ట్ని ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు? వెబ్సైట్ రంగులను మార్చడానికి మాత్రమే. డైనమిక్ వెబ్సైట్లు మరియు మెరుగైన ఇంటరాక్టివిటీ కోసం. ఆప్షన్ సి కేవలం ఫైల్ స్టోరేజీ కోసం. ఆప్షన్ డి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కోసం. డైనమిక్ వెబ్సైట్లు మరియు మెరుగైన ఇంటరాక్టివిటీ కోసం. బి. జావా స్క్రిప్ట్ యొక్క సాధారణ ఉపయోగం కానిది ఏమిటి? పేజీల పాపప్ విండో చూపించటం, ఫార్మెట్ ఇన్పుట్ విలువలను సమర్పించే ముందు చెక్ చేయటం, చిత్రాలు అంటే మౌస్ కర్సర్ వాటిపై కదులుతున్న చిత్రాలు మారుస్తూ చూపించటం. ఆప్షన్ డి కంప్యూటర్ ర్యామ్ని పెంచటం. ఇది కాదు మిగతాయన్ని. జావా స్క్రిప్ట్ కోడ్ ఎక్కడ అమలవుతుంది? కేవలం సర్వర్లో, కేవలం మొబైల్లో. సి వినియోగదారు బ్రౌజర్లో స్థానికంగా అమలవుతుంది. డేటాబేస్లో అమలవుతుంది. ఆప్షన్ సి ఎక్కడ అంటే వినియోగదారు బ్రౌజర్లో స్థానికంగా అమలవుతుంది. జావా స్క్రిప్ట్ చేయగలిగే కానీ HTML చేయలేని పని ఏమిటి? జావా స్క్రిప్ట్ చేయగలిగేది, HTML చేయలేని పని ఏమిటి? ఏ వెబ్ పేజీ బ్యాక్గ్రౌండ్ రంగు మార్చటం. బి వినియోగదారు చర్యలను గుర్తించటం, ఉదాహరణ కీ స్ట్రోక్స్ ప్లస్ మెయిల్. ఆప్షన్ సి పేజీలో టెక్స్ట్ చూపించటం. ఆప్షన్ డి పేజీలో ఇమేజ్ పెట్టటం. ఆప్షన్ బి. జావా స్క్రిప్ట్ ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ ఏది? క్యాలిక్యులేటర్, ఆఫ్లైన్ వీడియో, వెబ్ మెయిల్ అప్లికేషన్స్, నోట్ ప్యాడ్. ఆప్షన్ సి. XML ఎక్స్టెన్షియల్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏమిటి? ఆపరేటింగ్ సిస్టమా, స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ యొక్క అనువర్తనమా,
ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, నెట్వర్కింగ్ ప్రోటోకాలా? బి. హెచ్ఎక్స్ఎంఎల్ ప్రధానంగా ఏం చేస్తుంది? కేవలం వెబ్ పేజీ రంగులు మారుస్తుంది. బి. పత్రం డాక్యుమెంట్ యొక్క నిర్మాణం మరియు లక్షణాలను మార్కప్ ఉపయోగించి వివరిస్తుంది. సి. వీడియో ఫైళ్లను కుదిస్తుందని. డి. ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతుంది. బి. పత్రం యొక్క నిర్మాణం మరియు లక్షణాలను మార్కప్ ఉపయోగించి వివరిస్తుంది. వెబ్ 2.0 అంటే ఏమిటి? మొదటి వెబ్ యొక్క మెరుగైన సంస్కరణ. బి. పూర్తి కొత్త ఇంటర్నెట్. సి. కేవలం మొబైల్ వెబ్ మాత్రమే. డి. పాత వెబ్సైట్ డిజైన్ విధానం. ఏ. మొదటి వెబ్ యొక్క మెరుగైన సంస్కరణ. వెబ్ 2.0 అనే పదాన్ని మొదట ఎవరు పరిచయం చేశారు? టిమ్ బెర్నర్స్-లీ. బి ఏమో డార్సీ డినూచి. సి. టిమ్ ఓ'రియల్లీ. లారీ పేజీ. ఆప్షన్ బి. వెబ్ 2.0 భావన ప్రజాదరణ పొందటానికి కారణమైన వ్యక్తి ఎవరు? టిమ్ ఓ'రియల్లీ, డెల్డో గర్టీ. బి. మార్క్ జోహర్బర్గ్, జెఫ్ బెజోస్. డి. వెర్నర్ బుష్. ఆప్షన్ ఏ. వెబ్ 2.0 ప్రధానంగా ఏ కాన్సెప్ట్లను చూపిస్తుంది? రిచ్ వెబ్ అప్లికేషన్లు, వెబ్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, సోషల్ వెబ్. ఆప్షన్ బి. గేమింగ్ వెబ్సైట్స్. ఆప్షన్ సి. కేవలం ఈమెయిల్ సర్వీసెస్. ఆప్షన్ డి. ఆఫ్లైన్ అప్లికేషన్స్. ఆప్షన్ ఏ. రిచ్ వెబ్ అప్లికేషన్స్, వెబ్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్స్. వెబ్ 2.0 యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? స్థిరమైన కంటెంట్ మాత్రమే చూపించటం. ఆప్షన్ బి. వినియోగదారునికి మార్చుకోలేని పేజీలు. ఆప్షన్ సి. వినియోగదారి ఇన్పుట్కు ప్రతిస్పందించే కంటెంట్. ఆప్షన్ డి. కేవలం టెక్స్ట్ ఫైల్ మాత్రమే చూపించటం. సి. వెబ్ 2.0లో ఉన్నత వినియోగదారుల అనుభవానికి ఉదాహరణ ఏమిటి? స్క్రీన్ మీద కేవలం టెక్స్ట్ మాత్రమే చూపించటం. ఆప్షన్ బి. పేజీ రిఫ్రెష్ చేసినప్పుడు కంటెంట్ మారటం. ఆప్షన్ సి. క్లిక్ చేస్తే పెద్దదవటం. ఆప్షన్ డి. వినియోగదారు క్లిక్ చేస్తే మరింత సమాచారం కనిపించటం. ఆప్షన్ డి. వెబ్ 2.0లో వినియోగదారు భాగస్వామి అంటే ఏమిటి? వినియోగదారులు సమాచారం చూడటం మాత్రమే కాకుండా సమాచారం సృష్టించడం మరియు సవరించడం కూడా చేయగలరు. ఆప్షన్ ఏ అండి. వెబ్ 2.0 వినియోగదారుల మధ్య రెండు వర్గాల సమాచార ప్రవాహానికి ఉదాహరణ ఏమిటి? పాత ఫిక్స్డ్ వెబ్ పేజీలు, కేవలం డౌన్లోడ్ పేజీలు. ఆప్షన్ సి. ఆన్లైన్ డాక్యుమెంట్లు. ఆప్షన్ డి. ఆన్లైన్ వ్యాఖ్యానాలు, సమీక్షలు, వికీపీడియా వంటి సహకార ప్లాట్ఫామ్లు. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. టెక్స్ట్ బుక్లోనేమో సేవ్గా సాఫ్ట్వేర్ ఉంది, SAS. అయితే ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సేవలను వినియోగదారులకు అందించే విధానం. ఆప్షన్ బి. కంప్యూటర్ హార్డ్వేర్. ఆప్షన్ సి. కేవలం వీడియో డౌన్లోడ్ సేవ. ఆప్షన్ డి. ఆఫ్లైన్ ఇన్స్టాలేషన్ మాత్రమే చేసే సాఫ్ట్వేర్. ఆప్షన్ ఏ. ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సేవలను వినియోగదారులకు అందించే విధానం. SAS కు ఉదాహరణ ఏమిటి? నోట్ ప్యాడ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 వంటి ఆన్లైన్ కార్యాలయ సాధనాలు. ఆప్షన్ సి. ట్రెడిషనల్ CD సాఫ్ట్వేర్. ఆప్షన్ డి. పెన్ డ్రైవ్ స్టోరేజ్. ఈమెయిల్ క్యాలెండరింగ్. ఆప్షన్ బి. సమాచార వినియోగదారుల వర్గీకరణ అంటే ఏమిటి? కేవలం రంగులు ఆధారంగా వర్గీకరణ. కేవలం టెక్స్ట్ మాత్రమే గ్రూప్ చేయటం. ఆప్షన్ సి. వినియోగదారులు ముఖ చిత్రం ఆధారంగా సమాచారాన్ని వర్గీకరించటం. ఆప్షన్ డి. ఇంటర్నెట్ లేకుండా వర్గీకరించటం. సి. వినియోగదారులు ముఖ చిత్రం ఆధారంగా సమాచారాన్ని వర్గీకరించుకోవటం.
69. వెబ్ 2.0లో వినియోగదారులు ఏ రకమైన సమాచారాన్ని వర్గీకరించగలరు? కేవలం ఆడియో మాత్రమే, పాత వెబ్ పేజీలు మాత్రమే, కేవలం లింకులు మాత్రమే. ఆప్షన్ డి చిత్రాలు, వీడియోలు, లింకులు, ట్యాగులు మొదలైనవి. క్రింది వాటిలో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్కు ఉదాహరణ ఏమిటి? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365, ర్యామ్, పెన్ డ్రైవ్ అండ్ డి మానిటర్. ఆప్షన్ ఏ. చిత్రాలు, వీడియోలు, లింకులు వంటి సమాచారాన్ని ట్యాగ్ చేయడం ద్వారా ఏది సాధ్యమవుతుంది? సమాచార వర్గీకరణ. ఆప్షన్ బి ర్యామ్ పెరగటం, ఆప్షన్ సి హార్డ్వేర్ వేగం పెరగటం, ఆప్షన్ డి కంప్యూటర్ను రీస్టార్ట్ చేయటం. ఆప్షన్ ఏ సమాచార వర్గీకరణ. సామూహిక భాగస్వామ్యం ప్రధానంగా ఏది సూచిస్తుంది? వ్యక్తిగత వినియోగాన్ని పెంచటం, కంటెంట్ను లాగు చేయటం, సార్వత్రిక అంతర్జాల వినియోగదారు నుండి సాంప్రదాయ వినియోగదారుని వేరు చేయటం, ఆన్లైన్ డేటాను తొలగించటం. వినియోగదారుల నుండి సార్వత్రిక అంతర్జాల వినియోగదారు నుండి సాంప్రదాయ వినియోగదారుని వేరు చేయటం. ఈ 73 క్వశ్చన్ మిస్ అయిందండి. 73, 74, 75. ఓపెన్ సోర్స్ లైసెన్స్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ సాఫ్ట్వేర్ను తక్కువ నాణ్యతగా ఉంచటం, బి వినియోగదారులను నిలిపివేయటం, సి డేటాను ఒకే కంపెనీ వద్ద నిలపటం, ఆప్షన్ డి చట్టపరమైన అడ్డంకులు లేకుండా సాఫ్ట్వేర్ సమాచార పునర్వినియోగం చేయటం. ఆప్షన్ డి. వెబ్ 2.0లో నెట్వర్క్ వేదిక అంటే వినియోగదారులు స్థానికంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే పనిచేసే విధానం, కేవలం ఆఫ్లైన్లో మాత్రమే పనిచేసే అనువర్తనాలు, వినియోగదారులు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండానే ఆన్లైన్ అప్లికేషన్లు ఉపయోగించడానికి అనుమతించే విధానం, ఆప్షన్ డి ఇంటర్నెట్ లేకుండా పనిచేసే డెస్క్ టాప్ అప్లికేషన్. ఆప్షన్ సి. వెబ్ 2.0లో ఏకీకరణం అంటే ఏమిటి? ఇవన్నీ వెబ్ 2.0 యొక్క లక్షణాలు. వేరువేరు సమాచారాన్ని కలపకుండా వేరువేరుగా ఉంచే విధానం. ఆప్షన్ బి ఇతర వెబ్సైట్లు సమాచారాన్ని బ్లాక్ చేయటం. ఆప్షన్ సి ఒకే సైట్లో డేటాను మాత్రమే చూపించటం. ఆప్షన్ డి వివిధ సేవలు, అప్లికేషన్లు, డేటాను కలిపి ఒకే చోట పని చేయించే సామర్థ్యం. ఆప్షన్ ఏకీకరణ ఆర్ ఏకీకృతం, ఇంటిగ్రేషన్. ఆప్షన్ డి. క్రింది వాటిలో వెబ్ 2.0 సాంకేతికత ఏది? బ్లాగులు, హార్డ్ డిస్క్, సిపియు, ప్రింటర్. ఇంతకుముందు లక్షణాలు, ఇప్పుడు సాంకేతికలో రకాలు. ఇక్కడి నుంచి బ్లాగులు. క్రింది వాటిలో వెబ్ 2.0లో ఉపయోగించే సాంకేతికత కానిది ఏంటి? పాడ్కాస్టింగ్, ఆర్ఎస్ఎస్, ఇన్స్టెంట్ మెసేజింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్. డి. అంటే దీంట్లో సాంకేతికతలో రకాలు ఉన్నాయండి. అందులో పాడ్కాస్టింగ్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, ఇన్స్టెంట్ మెసేజింగ్ ఉంది. క్రింది వాటిలో వెబ్ 2.0కు సంబంధించింది ఏంటి? పెన్ డ్రైవరు, బయాస్ సెట్టింగ్, సి వికీ, డి మౌజ్ పాయింటర్. ఇది కూడా సాంకేతికదే. సి. అంటే పైన సాంకేతికత రకాలు ఉన్నాయి కదా, పాడ్కాస్టింగ్, ఆర్ఎస్ఎస్, ఇన్స్టెంట్ మెసేజింగ్, వికీ. తక్షణ సందేశం ద్వారా వినియోగదారుడు ఏ పని చెయ్యగలడు? ఈ తక్షణ సందేశం కూడా దాంట్లోని ఒక రకమేనండి. ఈ తక్షణ సందేశం కూడా సాంకేతికలో ఒక రకం. అంటే ఒక వ్యక్తితో టైపింగ్ ద్వారా వెంటనే సంభాషణ చేయటం, సిపియు వేగం పెంచటం, కంప్యూటర్ మెమరీ మార్చటం, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయటం. ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్.
క్రింది వాటిలో తక్షణ సందేశం సేవకు ఉదాహరణ ఏది? ఎంఎస్ పాయింట్, క్యాలిక్యులేటర్, వాట్సాప్, వర్డ్ ప్యాడ్. వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. తక్షణ సందేశం వ్యవస్థల వినియోగదారు ఏది చూడగలరు? ర్యామ్ కెపాసిటీ, సిపియు టెంపరేచర్, మదర్ బోర్డ్ డీటెయిల్స్, వ్యక్తి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్థితి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. వికీలు అంటే ఏమిటి? వ్యక్తిగతంగా మాత్రమే ఉపయోగించే డిజిటల్ నోట్స్. సహకారంతో రూపొందించబడిన జ్ఞానం కలిగిన శక్తిశీల వెబ్సైట్లు. ఆన్లైన్ ఉపయోగించే సాఫ్ట్వేర్. కేవలం నిపుణులు సవరించగలిగే వెబ్ పేజీలు. బి అండి, సహకారంతో రూపొందించబడిన జ్ఞానం కలిగిన శక్తిశీల వెబ్సైట్. వికీలు ముఖ్య లక్షణం ఏంటి? వినియోగదారులు సవరించలేరు. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా వర్చువల్గా సహకరించి సవరించగలగటం. ప్రతి పేజీకి ఛార్జీలు చెల్లించాలి. సహకారం. ఎవరైనా వర్చువల్గా సహకరించి సవరించగలగటం. 85C. వికీలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం: సమాచారం తరచుగా నవీకరించలేరు, లోపాలను పరిష్కరించలేరు, నాలెడ్జ్ నెట్వర్క్ పరిమితం అవుతుంది, సమాచారం త్వరగా నవీకరించబడుతుంది. ఆప్షన్ డి, సమాచారం త్వరగా నవీకరించబడుతుంది. వికీలను ఉపయోగించడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి? సమాచారం నవీకరించడం కష్టంగా ఉంటుంది, లోపాలను పరిష్కరించవచ్చు మరియు నాలెడ్జి నెట్వర్క్ నిరంతరం విస్తరించవచ్చు. ఆప్షన్ సి, వినియోగదారులు సవరించలేరు. ఆప్షన్ డి, వికీలు చెల్లింపు ఆధారంగా మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆప్షన్ బి, లోపాలను పరిష్కరించవచ్చు మరియు నాలెడ్జి నెట్వర్క్ నిరంతరం విస్తరింపవచ్చు. పాడ్కాస్టింగ్ అంటే ఏమిటి? కేవలం పుస్తకాల ఆన్లైన్ చదివే విధానం. అంకాత్మక, దృశ్య లేదా శ్రవణ రూపంలోని అభ్యాసన మెటీరియల్ను సృష్టించి పంపిణీ చేసే ప్రక్రియ. సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించే విధానం. వీడియో గేమ్లను తయారు చేసే పద్ధతి. ఆప్షన్ బి, అంకాత్మక, దృశ్య, శ్రవణ రూపంలోని అభ్యాసన మెటీరియల్ని సృష్టించి పంపిణీ చేసే ప్రక్రియ. బ్లాగ్ అంటే ఏమిటి? జనరల్ లేదా డైరీ వంటి కంటెంట్ కలిగిన వ్యక్తిగత వెబ్సైట్. బి, కేవలం వీడియోలు పెట్టే వేదిక. సి, ప్రభుత్వ డేటా నిల్వ. ఆప్షన్ డి, ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్. ఏ, జనరల్ లేదా డైరీ వంటి కంటెంట్ కలిగిన వ్యక్తిగత వెబ్సైట్. బ్లాక్లు ఎంట్రీలు ఎలా ప్రదర్శించబడతాయి? యాదృచ్ఛికంగా, అక్షరంలో, రివర్స్ కాలక్రమంలోనా, వర్ణక్రమంలోనా? సి, రివర్స్ కాలక్రమంలో. బ్లాక్లో తాజా ఎంట్రీ ఎక్కడ కనిపిస్తుంది? కింద, మధ్యలో, ఏదో యాదృచ్ఛిక స్థానంలో, ఎగువ భాగంలో. పాఠకులు బ్లాక్ను సాధారణంగా ఎక్కడి నుండి చదవటం ప్రారంభిస్తారు? కింద నుండా, మధ్య నుండా, వేరే పేజీ నుండా, ఎగువ భాగం నుండా? డి, ఎగువ నుండి. గ్రూప్ బ్లాక్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి రాసే బ్లాక్. కేవలం విద్యార్థులకు మాత్రమే సంబంధించిన బ్లాక్. ఫోటోల కోసం వాడేది. ఒకటి కంటే ఎక్కువ మంది కలిపి చేసే బ్లాక్. చాలా మంది వ్యక్తులు పనిని, సహకారాన్ని కలిపి బ్లాక్ అంటే గ్రూప్ బ్లాక్లుగా చేస్తారన్నమాట. ఆర్ఎస్ఎస్ ఫీడ్ యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి? వినియోగదారుడు ఇంటర్నెట్లో వెతకకుండా అవసరమైన సమాచారం నేరుగా అందించటం. కేవలం ఆడియో ఫైళ్లు మాత్రమే పంపించటం. ఆప్షన్ సి, వెబ్సైట్లో ప్రకటనలు పెట్టడం. ఆప్షన్ డి, వీడియోలను ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేయటం. ఏ, వినియోగదారుడు ఇంటర్నెట్లో వెతకకుండా అవసరమైన సమాచారాన్ని నేరుగా అందించటం. సామూహిక భాగస్వామ్యం అంటే ఏమిటి? ఫైళ్లు కేవలం ఒక వ్యక్తితో మాత్రమే పంచుకోవటం. ఆప్షన్ బి, ఇంటర్నెట్లో ఒక కంటెంట్ని చాలా మంది వినియోగదారులతో పంచుకునే ప్రక్రియ. దీనికి ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇంటర్నెట్లో ఒక కంటెంట్ని చాలా మంది వినియోగదారులతో పంచుకునే ప్రక్రియ.
96. క్రింది వాటిలో సామూహిక భాగస్వామ్యానికి ఉదాహరణ ఏమిటి? వ్యక్తిగత ఈమెయిల్ పంపటం, కంప్యూటర్లో ఫోటోలు సేవ్ చేయటం, యూట్యూబ్, ఫ్లిప్కర్, స్లైడ్ షేర్, స్క్రిప్డ్ వంటి ప్లాట్ఫామ్లో కంటెంట్ పంచుకోవటం, మొబైల్లో ఫైల్ను లాక్ చేయటం. సి. సోషియల్ ఎమోషనల్ స్కిల్స్ ఎందుకు అవసరం అవుతాయి? ఆన్లైన్లో అభ్యాసనంలో ముఖాముఖి సంభాషణ తగ్గిపోవటం వల్ల వీడియో గేమ్స్ ఆడటానికి, కంప్యూటర్ స్పీడ్ పెంచడానికి, ఇంటర్నెట్ వేగాన్ని నియంత్రించటానికి. ఆన్లైన్ అభ్యాసనంలో ముఖాముఖి సంభాషణ తగ్గిపోవటం వలన. ఆన్లైన్ అభ్యాసనంలో విద్యార్థులు భావోద్వేగాలు ఎలా పంచుకుంటారు? కేవలం ఆడియో కాల్ ద్వారా, ఆఫ్లైన్ సమావేశాల ద్వారా, ఈమెయిల్ ద్వారా మాత్రమే. ఆప్షన్ డి. వ్యక్తులు సమూహాలుగా ఒకరితో ఒకరు భావోద్వేగాలు పంచుకోవటం ద్వారా. కింది వాటిలో సామాజిక భావోద్వేగ నైపుణ్యాలకు సంబంధించిన ప్లాట్ఫామ్ ఏది? క్యాలిక్యులేటర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ వంటి సోషల్ నెట్వర్క్, ఎంఎస్ వర్డ్, క్యాలెండర్ యాప్. ఆప్షన్ బి. క్రింది వాటిలో వెబ్ 2.0 అనువర్తనాల లక్షణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి లక్షణాలు. వినియోగదారులు కేవలం చదవగలుగుతారు కానీ సవరించలేరు. పరస్పర చర్యతో పనిచేసే సామాజిక వెబ్సైట్లు ఉండటం. కేవలం ఆఫ్లైన్లో మాత్రమే పనిచేస్తాయి. వెబ్ పేజీలు స్థిరంగా మాత్రమే ఉండాలి. పరస్పర చర్యతో పనిచేసే సామాజిక వెబ్సైట్లు ఉండటం. క్రింది వాటిలో వెబ్ 2.0 అనువర్తనానికి ఉదాహరణ పాఠ్య పుస్తకాలు, వీడియో షేరింగ్ సైట్లు. ఉదాహరణకి యూట్యూబ్, ఫ్లిక్కర్ అండ్ క్యాలిక్యులేటర్, ప్రింటర్. బి. క్రింది వాటిలో వెబ్ 2.0 ఆధారిత సర్వీస్ కానిది ఏంటిది? వికీలు, బ్లాగులు, మైక్రో బ్లాగింగ్, బ్లాక్ బోర్డ్ పై రాసే నోట్లు. మైక్రో బ్లాగింగ్ అంటే ఏమిటి? తక్షణ సందేశం ప్లస్ విషయ ఉత్పత్తి కలయిక. కేవలం వీడియోలు మాత్రమే పంచుకునే ప్లాట్ఫామ్. సి. పెద్ద పెద్ద ఆర్టికల్ రాయటానికి ఉపయోగించే వెబ్సైట్. డి. ఈ కామర్స్ సేవ. ఫస్ట్ ఆప్షన్ తక్షణ సందేశం ప్లస్ విషయ ఉత్పత్తి కలయిక. మైక్రో బ్లాగింగ్ యొక్క ప్రధాన లక్ష్యం పెద్ద ఫైళ్ళను అప్లోడ్ చేయటం. బి. లైవ్ వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ ప్రేక్షకులతో సంక్షిప్త సందేశాలు పంచుకోవటం, వెబ్ పేజీలు డిజైన్ చేయటం. సి. ఆన్లైన్ ప్రేక్షకులతో సంక్షిప్త సందేహాలు పంచుకోవటం. క్రింది వాటిలో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఉదాహరణ ఏమిటి? అమెజాన్, వికీపీడియా, రెడిట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్ అంట. 105. డి. పింట్రెస్ట్. క్రింది వాటిలో హోస్ట్ చేసిన సేవకు ఉదాహరణ ఏమిటి? హోస్ట్ చేసిన సేవ. హోస్ట్ చేసిన అంటే అనువర్తనాలు. హోస్ట్ చేసిన సేవలు అంతర్జాతీయ అనువర్తనాలు ఉన్నాయి అందులో గూగుల్ మ్యాపా, ఇన్స్టాగ్రామా, యూట్యూబా, ఫేస్బుక్. ఏ. గూగుల్ మ్యాప్స్. క్రింది వాటిలో ఇంటర్నెట్ అనువర్తనానికి ఉదాహరణ? వికీపీడియా, ట్విట్టర్, గూగుల్ డాక్స్, గూగుల్ సెర్చ్, ఈమెయిల్ అండ్ పింట్రెస్ట్. గూగుల్ డాక్స్. క్రింది వాటిలో వికీకి ఉదాహరణ? మీడియా వికీ, మెజిల్లా, ఫైర్ ఫాక్స్, ఇన్స్టాగ్రామ్, రెడిట్. ఏ. మీడియా వికీ. వీడియో షేరింగ్ సైట్కి ఉదాహరణ? బ్లాగర్, గూగుల్ డ్రైవ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఆర్ డైలీ మోషన్. డి. వీడియో షేరింగ్ సైట్లు అంటే ఏమిటి? వినియోగదారులు నెట్వర్క్ ద్వారా వీడియోలను వీక్షించడానికి, పంచుకోవడానికి, భాగస్వామ్యం చేసుకోవడానికి అనుమతించే సైట్లు. కేవలం ఆడియో ఫైళ్లను అప్లోడ్ చేసే వెబ్సైట్లు. టెక్స్ట్ డాక్యుమెంట్లు మాత్రమే సేవ్ చేసే వెబ్సైట్లు. ఆన్లైన్ కొనుగోలు సేవలు. ఆప్షన్ ఏ. వీడియో షేరింగ్ సైట్లు సాధారణంగా అనుమతించే ఫైలు పరిమితి మరియు వీడియో విడిది ఎంత? 1 GB మరియు 50 నిమిషాలు, 2 GB మరియు 100 నిమిషాలు, 5 GB మరియు 10 నిమిషాలు, 10 GB మరియు 30 నిమిషాలు. 2 GB మరియు 100 నిమిషాలు.
ఈ క్రింది వాటిలో వెబ్ 2.0 సాధనాల యొక్క ప్రయోజనం ఏమిటి? సాక్ష్యాల యొక్క శాశ్వతత్వం, బి పుస్తక ముద్రణ, డి సి టీవీ ప్రచారం, డి ఆఫ్లైన్ స్టోరేజ్. సాక్ష్యాల యొక్క శాశ్వతత్వం. వెబ్ 2.0 సాధనాలు ఏమి సృష్టించడానికి సహాయపడతాయి? ఏ ఫోటో ఎడిటింగ్, బి సంగీత నిర్మాణం, సి సంఘాలు కమ్యూనిటీస్, డి కేవలం ఆఫ్లైన్ డేటా. సి వెబ్ 2.0 సాధనాలు అభ్యాసనంలో ఏమి చేయడానికి అనుమతిస్తాయి? కేవలం గేమ్స్ ఆడటం, బి ప్రింట్ మాత్రమే చేయటం, ఆప్షన్ సి పుస్తకాలు కొనటం, ఆప్షన్ డి జ్ఞానాన్ని సృష్టించటం మరియు పంచుకోవటం. వెబ్ 2.0 సాధనాలు అభ్యాసనంలో ఎలా సహాయపడతాయి? నెమ్మదిగా సమాచారం పంపటం, బి బహుళ వనరులను అందించటం, సి డేటాను తొలగించటం, డి కంటెంట్ను దాచటం. బి బహుళ వనరులను అందించటం. వెబ్ 2.0 సాధనాల అభ్యాసనంలో ఏ ప్రయోజనాన్ని అందిస్తాయి? ఇవన్నీ అభ్యాసనంలో వెబ్ 2.0 సాధనాల మీద క్వశ్చన్స్ అండి. నెమ్మదిగా సమాచారం పంపటం, బి కేవలం ఒకే వనరులను ఉపయోగించటం, సి డేటాను దాచటం, డి భారీ వేగవంతమైన పరిధి. వెబ్ 2.0 సాధనాలు అభ్యాసన వాతావరణాన్ని ఎలా చేస్తాయి? ఒత్తిడితో కూడుకునేదిగా, పూర్తిగా ఆఫ్లైన్ ఆధారంగా, సి ఉల్లాసభరితమైనదా, డి నిరుత్సాహపరిచేలా. ఉల్లాసభరితమైంది సి. వెబ్ 2.0 సాధనాల్లో సాక్ష్యం యొక్క శాశ్వతత్వం అంటే ఏమిటి? అభ్యాసన ప్రతిబింబాలు మరియు కాలానుగుణ అభ్యాసన పురోగతిని పోర్ట్ఫోలియో బ్లాగుల ద్వారా శాశ్వతంగా భద్రపరచటం. వెబ్ 2.0 సాధనాలు శాశ్వత సాక్ష్యాల పరంగా విద్యార్థులకు ఏం చేయడానికి అనుమతిస్తాయి? తమ సొంత అభ్యాసన పోర్ట్ఫోలియో రూపొందించడానికి. ఆప్షన్ డి. వెబ్ 2.0 సంఘాల సృష్టి అంటే ఏమిటి? వ్యక్తిగత సమాచారం లేదా నిర్దిష్ట విషయాలు సారూప్య ఆసక్తులను గుర్తించి గుంపులను ఏర్పరచటం. ఆప్షన్ ఏ. బహుళ వనరులు అంటే వెబ్ 2.0 ఏమి సూచిస్తుంది? ఒకే రకమైన సమాచారాన్ని అందించటం, ప్రదర్శనలు, పత్రాలు, వీడియోలు, చిత్రాలు వంటి అనేక వనరుల అభ్యాసనం కోసం అందుబాటులో ఉండటం. ఆప్షన్ బి. బహుళ వనరులు అంటే ప్రదర్శనలు, పత్రాలు, వీడియోలు, చిత్రాలు వంటి అనేక వనరులు అభ్యాసనం కోసం అందుబాటులో ఉంచటం. భారీ వేగవంతమైన పరిధి వెబ్ 2.0 ఏమి సూచిస్తుంది? నెమ్మదిగా సమాచారం పంపటం, సమాచారాన్ని ఒకే వ్యక్తికి పరిమితం చేయటం. ఆప్షన్ సి. వేగవంతమైన సమాచారాన్ని విస్తృతంగా పంపించటం. అభ్యాస నిర్వహణ వ్యవస్థలు ఎల్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా విద్యా సమాచారాన్ని త్వరగా అందించటం. 123 క్వశ్చన్. వెబ్ 2.0లో ఉల్లాసభరితమైన వాతావరణం అంటే ఏమిటి? విద్యార్థులకు అంటే వాతావరణం యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సాధనాలు విద్యార్థులకు తమ సొంత అన్న భావన కలిగించి అభ్యాసనాన్ని ఉల్లాసభరితంగా మార్చటం. ఆప్షన్ డి. క్రింది వాటిలో వెబ్ 2.0 యొక్క ఒక ప్రధాన పరిమితి ఏమిటి? ప్రజలు ఎక్కువగా ఇంటర్నెట్పై ఆధారపడి అధిక సమయం వృధా చేసుకోవటం. వెబ్ 2.0లో ఏ పరిమితి వినియోగదారులను ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కల్పిస్తుంది? డి. మోసాలు, హ్యాకర్లు అధికంగా ఉండటం వల్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. వెబ్ 2.0లో శోధనకు సంబంధించిన పరిమితి ఏమిటి? కేవలం కీవర్డ్ ఆధారిత శోధన మాత్రమే సాధ్యపడటం. అంకాత్మక యుగంలో విద్యార్థులు నల్లబల్లపై రాయటానికి కంటే గ్రాఫిక్స్కి ఎక్కువ ఆకర్షితులవుతుండటం వల్ల ఆన్లైన్ తరగతి బోధనకు ఉపయోగించే సాధారణ సాధనం ఏమిటి? ఏ. ఇక్కడ నుంచి స్మార్ట్ బోర్డు. తరగతి గదికి స్మార్ట్ బోర్డు ఎంపిక చేసే సమయంలో పరిగణించాల్సిన అంశాలు ఏమిటి?
కేవలం సైజు మరియు రిజల్యూషన్. స్మార్ట్ బోర్డును గోడపై వేలాడదీయాలంటే ముందుగా ఏ అంశాన్ని అంచనా వేయాలి? బోర్డు రంగు, స్మార్ట్ బోర్డు పరిమాణం, అలాగే విద్యార్థుల సంఖ్య, తరగతి గడియార స్థానం. బి స్మార్ట్ బోర్డ్ పరిమాణం 32 ఇంచుల నుండి 98 ఇంచుల వరకు ఉండాలి. తరగతి గది వెనక వైపు ఉన్న విద్యార్థులు తెరపై వచనాన్ని స్పష్టంగా చూడగలరని ఎలా నిర్ధారించాలి? సి 20 పాయింట్ ఫాంట్ వెనుక వరుస నుండి చదవగలరా పరీక్షించటం. స్మార్ట్ బోర్డులో స్పష్టత అంటే ఏమిటి? బోర్డుపై కనిపించే దృశ్యాల స్పష్టత. సాధారణంగా అత్యుత్తమ స్మార్ట్ బోర్డులు 4K రిజల్యూషన్ కలిగి ఉంటాయి. స్మార్ట్ బోర్డులో స్పర్శ చుక్కల సంఖ్య ఏమని సూచిస్తుంది? ఒకేసారి ఎంతమంది విద్యార్థులు బోర్డును టచ్ చేసి ఉపయోగించగలరో. సాధారణ స్మార్ట్ బోర్డులు ఎంత స్పర్శ చుక్కలను కలిగి ఉంటాయి మరియు అత్యుత్తమైన ఎంత వరకు ఉంటాయి? సాధారణంగా 10 టచ్ పాయింట్స్, అత్యుత్తమైతే 20 వరకు. స్మార్ట్ బోర్డులో ఉన్న ఏకీకృత స్పీకర్లు ఏ పనికి ఉపయోగపడతాయి? బోర్డు పరిమాణాన్ని పెంచడానికా, టచ్ పాయింట్ల సంఖ్య నిర్ణయించడానికి, మార్చడానికా, వీడియోను నేరుగా ప్లే చేయడానికి. కొన్ని స్మార్ట్ బోర్డులు 10 వాట్ స్పీకర్ను కలిగి ఉండటం వల్ల బాహ్య స్పీకర్ల అవసరం తగ్గుతుంది. ఆప్షన్ సి. అత్యుత్తమ స్మార్ట్ బోర్డులు సాధారణంగా ఎంతకాలం పొడిగించిన నాణ్యత అందిస్తాయి? 3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీ. స్మార్ట్ సాంకేతిక అమలు విద్యార్థులకు ఏ విధంగా సహాయపడుతుంది? ఆప్షన్ సి. పరస్పర చర్యతో ఆకర్షణీయమైన మరియు ఆహ్లాదకరమైన అభ్యాస వాతావరణాన్ని అందిస్తుంది. స్మార్ట్ బోర్డు ఉపయోగించడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? ఉపాధ్యాయుడు ఒకవైపు బోధన మాత్రమే దృష్టి పెట్టడం. బి. తరగతి గదిలో పాఠాలు నెమ్మదిగా కొనసాగటం. ఆప్షన్ సి. విద్యార్థి డిజిటల్ గందరగోళంగా పెరగటం. ఆప్షన్ డి. విద్యార్థి ఉపాధ్యాయుల సహకారం, పరస్పర చర్య మెరుగవటం మరియు కాగిత రహిత బోధన సాధ్యం కావటం. క్రింది వాటిలో స్మార్ట్ బోర్డు యొక్క ఒక ప్రయోజనం ఏమిటి? విద్యార్థులు పాల్గొనడం తగ్గుతుంది. చిత్రాలు, వీడియోలు పాఠాలు ఆకర్షణీయంగా చూపిస్తుంది. ఆప్షన్ బి. స్మార్ట్ బోర్డ్ సాంకేతికతను అమలు చేయటం వల్ల ఏర్పడే ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ. విద్యార్థుల వ్యక్తిగతీకరించిన అభ్యాసన వాతావరణం సృష్టిస్తుంది. స్మార్ట్ బోర్డు ఉపయోగం వల్ల ఉపాధ్యాయులకు కలిగే ప్రయోజనం ఏమిటి? వర్చువల్ క్లాస్ రూమ్లో బోధన కోసం సరికొత్త సాధనాలపై అధికారం అందిస్తుంది. ఆప్షన్ ఏ. స్మార్ట్ బోర్డ్ వినియోగం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు పరస్పర చర్య ఎందుకు మెరుగుపడుతుంది? తరగతిలో గదిలో శబ్దం తగ్గుతుంది. ఆప్షన్ బి. దృశ్య శ్రవణ పాఠాలు మరియు మల్టీమీడియా ప్రదర్శనతో నిజ సమయంలో బోధన సులభం అవుతుంది. ఆప్షన్ బి. 2D 3D ప్రదర్శనలు మరియు పీపీటీల కారణంగా స్మార్ట్ బోర్డ్ ఏ ప్రయోజనం అందిస్తుంది? ఉపాధ్యాయుల నిజ సమయంలో ఇంటరాక్టివ్ బోధన చేయడానికి ప్రోత్సహిస్తుంది. స్మార్ట్ బోర్డ్ ఉపయోగం వల్ల నిజ సమయంలో బోధన ఎలా మెరుగుపడుతుంది? రియల్ టైమ్ బ్లెండెడ్ టీచింగ్ ద్వారా అభ్యాసన పద్ధతులు మెరుగుపడతాయి. స్మార్ట్ బోర్డ్ ఉపాధ్యాయులకు ఏ విధంగా సహాయపడుతుంది? విద్యార్థులకు ఇంటర్నెట్ ఆధారిత బోధన అభ్యాసన వేదికకు సృష్టిస్తుంది. ఆప్షన్ బి. LMS వంటి సాంకేతికతతో స్మార్ట్ బోర్డ్ ఏ విధంగా ఏకీకృతం అవుతుంది? 140 ఏంటిదంటే స్టడీ మెటీరియల్స్ కోర్సు పాఠ్యాంశాలు, అసైన్మెంట్లు వంటి రీసోర్స్లను సజావుగా భాగస్వామి చేయడానికి సహాయం చేస్తుంది. స్మార్ట్ బోర్డు ఉపయోగంతో విద్యార్థుల అభ్యాసన అనుభవం ఎలా మారుతుంది? పూర్తిగా నిమగ్నం అయ్యేలా చేస్తూ మెరుగైన అభ్యాసన అనుభవాన్ని అందిస్తుంది. స్మార్ట్ బోర్డ్ పేపర్లెస్ ప్రయోజనాలు క్రింది వాటిలో సరియైనది ఏమిటి?
విద్యలో సమాచార ప్రచార సాంకేతికతను ఏకీకృతం చేసి మొబైల్ సమీకరణ సౌకర్యాన్ని సులభతరం చేస్తుంది. ఆప్షన్ బి. స్మార్ట్ బోర్డ్ పేపర్లెస్ ప్రయోజనాల్లో క్రింది వాటిలో సరియైనది. ఆప్షన్ సి. ఉపాధ్యాయ విద్యార్థుల కోసం ఇంటర్నెట్ ఆధారిత బోధన అభ్యాసన వేదికను సృష్టించి దూర విద్యను మెరుగుపరుస్తుంది. స్మార్ట్ బోర్డును తరగతి గదిలో ఉపయోగించటంలో ప్రధాన ప్రతికూలత ఏమిటి? ఎక్కువ స్తోమత, ధర, కాస్ట్, ఖరీదైంది. సాంప్రదాయ బ్లాక్ బోర్డుతో పోలిస్తే ఎలక్ట్రానిక్ స్మార్ట్ బోర్డ్ ఖరీదు ఎలా ఉంటుంది? కొన్ని వందల వేల రూపాయల వరకు ఖర్చుతో ఉంటుంది. స్మార్ట్ బోర్డును సమర్థవంతంగా ఉపయోగించడానికి ఉపాధ్యాయులకు ఏం అవసరం? ప్రత్యేక శిక్షణ మరియు డిజిటల్. క్రింది వాటిలో వర్చువల్ తరగతి నిర్వహణకు ఉపయోగించే సాధనం. గూగుల్ క్లాస్ రూమ్. ఆన్లైన్ వీడియో తరగతులు మీటింగ్లను నిర్వహించడానికి ప్రధానంగా ఉపయోగించే టూల్. జూమ్. ఆన్లైన్లో బోధనలు ఉపాధ్యాయులు వ్రాయటానికి చిత్రించడానికి ఉపయోగించే డిజిటల్ బోర్డు. సి. వెబ్ వైట్ బోర్డ్ యాప్. వివిధ రంగాల్లో నిపుణులు ప్రేరణాత్మక ప్రసంగాలు విద్యా వీడియోలు వినటానికి ఉపయోగించే ప్లాట్ఫామ్ ఏంటి? టెడ్ టాక్స్. ఆన్లైన్ వాయిస్ వీడియో కాలింగ్ మరియు వర్చువల్ మీటింగుల కోసం ఉపయోగించే సాధనం. డయల్ ప్యాడ్. గూగుల్ క్లాస్ రూమ్, జూమ్, వెబ్ వైట్ బోర్డ్ యాప్, టెడ్ టాక్స్, డయల్ ప్యాడ్ ఇవన్నీ ఏ వర్గానికి చెందుతాయి? వర్చువల్ క్లాస్ రూమ్ టూల్స్, మింద్యా తరగతి సాధనాలు. ఓకేనండి, ఇంతవరకు మనం 5th యూనిట్లో కొన్ని చెప్పినాం. 4th యూనిట్లో కూడా మింద్యా తరగతి అంటే వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. సారీ, ఇది కూడా 5th రూమేనండి, 5th యూనిటేనండి వర్చువల్. ఇందులో ఒక 5 క్వశ్చన్స్ చెప్పిన. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ బిట్గా ఫేమ్ చేసి ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ చేయండి.